హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇంటర్వ్యూ కోసమని ఇక్కడ మైండ్స్ తీసుకొచ్చిన. వచ్చేప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చినాం, కానీ వెళ్ళేప్పుడు మాత్రం ఇట్లా బై వాక్. దేనికి? మెట్రోకి వెళ్దామని వచ్చినా, కానీ ఈ లొకేషన్ బాగుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇంత బాగుందో, నచ్చింది నాకు. చుట్టూ బిల్డింగ్స్ మధ్యలో ఇది చాలా బాగుంది. అండ్ ఈ ఫోక్ అయితే రోజు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేప్పటికి తొందరగా రావాలని చెప్పేసి ఇంటర్వ్యూకి అంత తెలియదు కదా లొకేషన్, అదంతా కొత్తగా అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకుని డబ్బులు ఎక్కువైనాయి అనమాట. ఇప్పుడు మాత్రం నడుస్తూ ఇట్లా బిల్డింగ్స్ మధ్యలో ఇది బాగుంది. ఇట్లా ఒకప్పుడు వచ్చిన నేను ఉట్టిగా టైంపాస్కి చూడడానికి, కానీ అప్పుడు ఇదంతా లేకపోయిండే. ఇప్పుడు కొత్తగా కట్టేసారు. చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టేసి. లేదులే, మళ్ళీ నేను ఒక ఫోటో తీసేసుకున్నా థంబ్నెయిల్కి. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే చాలానే అవుతున్నాయి. అవేం కంపెనీస్ అవుతాయో ఇంకా చూడండి. ఇంకా ఏమవుతుందో ఎట్లయితుందో. మళ్ళీ ఒకసారి మండే రావాలంట. దేవుడి దయతోని ఓకే అయిపోతే కొంచెం సెట్ అయిపోతాను. నేను ఒక్కదానే రాలే, నాకు భయం అవుతుంది. మా ఆయన తీసుకొని వచ్చి ఇంకా సెట్ నాకు సెట్ అనమాట కంపెనీ. మా ఆయన ఫీలింగ్ ఏంటంటే నీకు జాబ్ వచ్చినట్టే ఫీల్ అవుతున్నావు అనుకుంటుండు. బట్ రావాలి. రోజు ఇంత దూరం నడిస్తే డెఫినెట్గా నేను సన్నగా అవుతా. అందుకోసమనే నాకు జాబ్ రావాలి. ఫుడ్ కోర్ట్ అట, ఇక్కడ ఏదో ఫుడ్ ఉందట. విట్టు బిల్డింగ్స్ బాగున్నాయా? చైనీస్ వాళ్ళు వీళ్ళందరూ కనిపిస్తుంది. ఓమా ఇక్కడికి వచ్చేసి, అరే భలే డిజైన్ చేసి రేణి పెట్టింది. ఏదికి అది చూడండి, అది చూడండి. అంటే ఎట్లుందంటే అది కాపర్ లాగా బాగుంది. మైండ్ స్పేస్ రివర్స్ కనిపిస్తుంది నా దాంట్లో, ఫ్రంట్ కేమ్ కాబట్టి. మైండ్ స్పేస్ ఫొటోస్ దిగుతున్నాయి, ఏమనుకోవద్దు మీరే. ఇంకా ఆ మధ్యలో దీనికి అర్థమైంది. ఆ మధ్యలో దించి మంచిగా దించి ఫోటో మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు, అది ఆఫీస్ లేదు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇవి బాగున్నాయి. చెట్లు భలే పెంచింది, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదంతా ఇదేం చెప్పాయేమో, బాగుంది. అప్పుడు వచ్చిన నేను ఒక కరోనా టైంలో వచ్చిన అనమాట ఇక్కడికి. అప్పుడు ఇదంతా పెద్దగా ఏం లేదు. ఇప్పుడే చాలా డెవలప్ చేసినారు. అండ్ మా ఆయనకైతే ఆఫీస్ ఉంటుంటే ఇక్కడికే వచ్చేటోడు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసేది కదా, నో ఆఫీస్, నో జర్నీస్, ఏం లేదనమాట. హాయిగా ఇంట్లోనే కూర్చొని వర్క్ తీసుకుంటాడు. ఇంకా మెట్రో ఎంత దూరం ఉందో, ఇంటి దగ్గరకు వచ్చినామా. ఇంకా నేను మెట్రో ఎక్కినాక వీళ్ళైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను.
ఇంకొక డేంజరస్ ఇష్యూ జరిగింది, దాని గురించి వీడియో మార్నింగ్ చేసిన. ఇదే రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఇంకా అది మైండ్లోకి వెళ్ళి పోతలేదు. అది ఇంకో వీడియో చేసిన అనమాట, అది అప్లోడ్ చేస్తాం చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం. బాయ్, ఇటు చెప్పు బాయ్. బాయ్ బాయ్.